బటర్ఫ్లై బీచ్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అక్కడ లొకేషన్ ఎలా ఉందో చూద్దాం. గాయస్ అక్కడ కనబడేది గోవా స్టేడియం. బస్సు ఇక్కడ దారుణమైన యాక్సిడెంట్ అయింది. చోటు వాళ్ళ ఆఫీస్ ఇది. మీకు ఇక్కడ సాన్ కానీ ఇడికి వస్తారు చూడు. ఫ్లైట్ లాచ్ వెళ్ళిపోలే. గ్రీన్ ఏరియా బాగుంది ఇక్కడ. మెడికల్ కాలేజా? ఓకే. పెద్ద పెద్ద బిల్డింగ్లు. Your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. Luna llena, shining down. Pies descalzos on the ground. Latido fuerte, boom, boom, boom. Take me higher, feel the zoom. Ooh, yeah. Break it down, feel the sway. Cerca de mí, don't run away. Tempo beats, let's ignite. కొబ్బరి బొండలు తీసుకుంటున్నాం గైస్. చోటుకు మొత్తం నీళ్ళు మరకలైతే Dance with me through the night. Baila, baila, sin parar, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. Break it down, feel the sway. Cerca de mí, don't run away. Tempo beats, let's ignite. Dance with me through the night. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, 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 en el mar. Keep it going, no queda igual. No queda igual, no queda igual, no queda igual. కొబ్బరి బొండ చూడండి. తాగు తాగు. వీళ్ళు బాగున్నాయి. ఆ? అలా అయిపోయినాయి. ఇంగ్లీష్లో ఏమంటారు చూడ వీటిని. ఏమంటారు? కోకోనట్. ఆ, ఇంకా చెప్. ఆ? ఎనర్జీ ఎట్టున్నది ఇప్పుడు? ఓకే ఆ? సెట్ అయినా కుమ్మరి కూడా బటర్ఫ్లై బీచ్ దగ్గరికి వచ్చినాం. బటర్ బీచ్ అంట. బటర్ బీచ్, బటర్ఫ్లై బీచ్. ఘోరంగా ఉన్నది తోవ. సింగిల్ రోడ్.
బటర్ఫ్లై బీచ్కు అత్తే దారి ఎట్లున్నది చూడురి. అంత డేంజర్ అంటే అంత డేంజర్ ఉన్నది. వాళ్ళు వీడియోలో చూపించినంత అంత ఈజీగా ఏం లేదు ఇది. అడిగే నాకు వెళ్తే బీచ్ ఎట్లున్నది అన్నది. తొవ్వనైతే దారుణం అంటే దారుణం ఉన్నది. బటర్ఫ్లై బీచ్కి వచ్చినాం. 2 కిలోమీటర్లు నడుచుడు అటు ఇక్కడ. మా చోటు ఈ గుట్టలను చూసి పెద్ద దేవుని కాడికి పోతాను అంటాడు. చోటు ఏమేమి చోటు అట్లా లొకేషన్ మొత్తం ఈయన మళ్ళీ ఈయన ఫోటోలు ఇస్తేనే అక్కడక్కడకే పోతాడు. ఇళ్ళకెళ్ళి వెహికల్ పోతాయి కానీ పెద్ద పెద్ద మన వెహికల్కి అలవలేదంటే ఇక్కడ మొత్తం ఆయన ఇంట్లో ఏం పోతుంది కార్ ఆయన అధ్వానం ఉన్నది ఇది. పైంట్ మార్చి షూలు వేసుకొని వచ్చింది కపిల్ ఇంకా. నేను అవి వేసుకోమన్నా చెప్పులు వేసుకోమని చెప్పిన. అధ్వానం ఉన్నది నాయనతో ఇది. బటర్ఫ్లై బీచ్ కానీ వస్తే ముందుగా ఆలోచించుకొని రావాలి. ఎట్లకెళ్ళి వస్తున్నా అన్నది. ఇట్లకెళ్ళి వస్తే అవుతుంది అన్నించలు ఏం కదా ఏ ఎక్కుతుంది. చాచు చాచు వర్కౌట్ అయితే లేదంటవా? కొత్తగా బట్టలను ఖరాబ్ చేసుకున్నాడు. ఏ లాక్తనే ముడుచుకుంటాను ఈ ఆకులు. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఈ ఆకులను. కళ్ళు పెట్టకు నా బాటలు ఎవరు చూసిరా మా డ్రెస్ చేంజ్ చేసారు. ఈ రోడ్డుకు వచ్చాం కాక కపిల్ రెడ్డి ఇట్లా ఎందుకు కలుగుతాను నువ్వు? ప్యాంట్ వేసుకోమంటే వేసుకుంటాడు షార్ట్. మా చోటు డ్రెస్ చూడరి. ఇళ్ళకి మన కారు అయితే పోనే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది ఇది. ఇంతకుముందుగా లోతున్నట్టు ఉన్నది ఇక్కడ. మనం ఇంతకంటే పెద్ద పెద్ద కాలువలలో కలిపిన వాళ్ళం. మనకు పెద్ద లెక్కనా? ఏమంటావు మనీలు? మాచి పొక్కుండాలి ఇలా. ఏమైంది కపిల్ రెడ్డి? షూలు కాదు కనుక చెప్పులు తెచ్చుకోవాలంటే తెచ్చుకున్నావా? వాళ్ళ సంగారెడ్డేనట. ఆయన దారుణంగా ఉన్నది కానీ ఇది చోటు. నిన్ను చూస్తే బాగా అనిపిస్తాను చోటు. ఎన్నో నడిచినా నడవలేదు ఇంత దూరం. అమ్మగడు చోటు మూత కాకులేని ఉన్నాయి. తెలంగాణకు మూత కాకులేదు వచ్చాను ఇలా శంకరన్న కొడుకుని పోదాం పోంగా. ట్రాక్టర్ రారా ఇంటే ట్రాక్టర్ ఉన్నట్టున్నాడు మరి ముంగట వచ్చే మనిషి మనిషి కాదు కానీ ఈ పొలం మళ్ళీ ఉన్నట్టున్నాయి ఇక ఈ గుట్టల ఈ తోపాలు ఇవ్వాలి. బండి కిరాయి తెచ్చుకున్నా లాస్ అయిందా? వర్షం కొట్టకపోతే వెహికల్ వస్తాయి కదా. మందిరం ఎందుకు పోతాడా చెప్పు మరి? మందిరం ఎందుకు పోతాడా?
దారుణం అంటే దారుణంగా ఉన్నది నాయన. ఇదేంతోనే ఏది ఎప్పుడు ఈ వాటర్ తవ్వంది ఏదో అనిపిస్తుంది. పోషమ్మ కాడ కింద ఉన్నదా, మన పోషమ్మ కాడ వేరే ఉంటుంది. ఇంకా రాళ్ళనక రప్పలనక పోతున్నాం కానీ మా చూడు ఇంగ్లీష్ వాళ్ళ శ్రీశైలం అడవిలో అట్టున్నది ఇది. అది చూడు ఘోరంగా పోతాను ఒక బైపాస్. ఈ సరికలు కొట్టుకుని అట్టున్నది తవ్వ. వాటర్ ఫాల్స్ అని అంటున్నది ఇక్కడ. అదే సౌండ్ వినబడుతుంది. వెరీ డేంజరస్ ఉన్నది, వెరీ డేంజరస్. ఎంత కచ్చరా రోడ్ అంటే అంత కచ్చరా ఉన్నది ఇక్కడ. అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఇల్లనే రెండు. వెరీ డేంజర్. వీళ్ళు మా వాళ్ళ ఇచ్చి పెట్టిన పేరు ముంగట వేరే వాళ్ళు ఎదురు వచ్చినందుకు ఆగితే ఇలాంటి లేదుగా. బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం గైస్. మంచిగా బ్యూటిఫుల్గా ఉన్నది. కానీ బీచ్కి వచ్చేదందుకు కారు పెట్టి 3 కిలోమీటర్లు నడుచుకుంటూనే వచ్చినాం ఇక్కడికి. ఆ కారు అక్కడికి వచ్చేదానికి 10 కిలోమీటర్లు మొత్తం కచరా రోడ్డు. బీచ్ అయితే మంచిగానే ఉన్నది. ఓకేనా? బటర్ఫ్లై బీచ్. మాట్లాడినా ఓకే చెప్పిండు. ఓకే పోయే బోట్ ఇదే. బోటింగ్ చేస్తున్నా గైస్. ఏమో కనబడతలేవు నువ్వు. బోటింగ్ చేస్తానా గైస్. మంచిగా చేస్తలేదు. హాయ్ హలో కాకా. బ్యూటిఫుల్ లొకేషన్. ఎటువైనా మధ్యలో పడితే వెళ్ళిపోతుంది. వీళ్ళు భయపడతాను గైస్. ఈత రాదు మనకి. కనబడతలేదు లొకేషన్. పర్మిషన్ లేదు మరి పోతే ఇల్లనే చూడు. ఏగా జోరు నువ్వేదో గట్టిగా పట్టుకో రెడీ సాబ్. అసలే మనకు ఈత రాదు. ఏమైంది తూలుతానవా? ఎట్లున్నది? దూసులో ఇంకోటి ఎలా ఉంది? అంతేనా? ఇవాళ ఓకే.
ఆ? అరటి బాగానే ఉన్నాయి. ఆ, జాకెట్ వచ్చాయి అంటాడు ఆహా. అటు చూసాడు పోతాడు బ్రాండెడ్ నా బ్రాండెడ్ ఏ బీచే బటర్ఫ్లై బీచ్. మౌంటైన్ ఓకే. అదే అదే పెట్రోలే కాదు కార్ అదే పెట్రోల్ కావచ్చు. బటర్ఫ్లై బీచ్ అయిపోయింది రైడ్. మళ్ళీ నెక్స్ట్ వేరే ఉన్నది ఇంకోటి. రేపు అయితే రేపు, లేకపోతే ఈరోజు టైం ఉంటే ఇప్పుడు పోతాం. రూమ్కి పోయేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. ఇక చూడు పబ్బు పోదాం అనుకుంటాను. మరి చోటుతో ఈసారి డ్యాన్స్ చేయాలి ఇక్కడ. తెలంగాణ పాట వేయించి ఒకటి ఫోక్ సాంగ్ చేపియాలి ఎలా.